భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. పాకిస్తాన్లో కరువు వచ్చిందండి. అంటే మీకు తెలిసిన మా కరువు కాదు, ఇంకో రకమైన కరువు. అంటే డబ్బులకు కొరత ఉంది, తిండికి కొరత ఉంది, నీళ్ళకి కొరత ఉంది, కరెంటుకి కొరత ఉంది. కానీ అన్నిటికీ మించి టెర్రరిస్టులకి కొరత వచ్చిందండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు యాక్టివ్గా పనిచేసి ముందుకు అటాక్లు ఇవ్వగలిగే శక్తి ఉన్న టెర్రరిస్ట్ మూకలు తగ్గివే. 200 మంది 250 మంది ఉన్నారట అంతే. జిహాదీ మూకలు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ట్రైన్డ్ పీపుల్. దాంతో వాడికి తిండి లేకపోయినా పర్లేదు, కానీ టెర్రరిస్టులు ఉండాలి కదా పాకిస్తాన్కి. దాంతో చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. అందులోనూ 24లో మన ఇండియాకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో మోదీని దించడానికి లేకపోతే బీజేపీని కించపరచడానికి ఈ ముక్కలు బాగా చేస్తాయి, ఉపయోగిద్దాం అని అనుకున్నారు. కానీ ముక్కలే లేవు. ఎక్కడ ఇలా వెళ్తే అక్కడ కాల్చి పారేస్తారు. వాళ్ళ షెల్ఫ్ లైఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు మామూలుగా మామిడి పండు ఉంది, ఓ 10 రోజులు అలా బయట పెడితే పడైపోతుంది కదా. అలాగా ఈ టెర్రరిస్ట్ కూడా ఒక 15 రోజులు 20 రోజులు కాశ్మీర్ వస్తే మన కాశ్మీర్లోకి వస్తే కాల్చి పారేస్తారు. వాడి షెల్ఫ్ లైఫ్ 15 రోజుల కంటే ఉండట్లేదు, ఎలాంటి అడిగాను. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో బాపట్ల. ఈ సమయంలో వాళ్ళకి టర్కీ వాడు ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులని దాచాడు. అంటే ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులకి ఆశ్రయం ఇచ్చాడు. ఐఎస్ఐఎస్ చీఫ్ని చంపారు కదా యుఎస్ వాళ్ళు. చంపేసిన తర్వాత వాళ్ళు అగమ్యగోచరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దాంతో వాళ్ళందరినీ కూడా టర్కీ అడదోగన్ దొంగల నుంచి వాడికి నేనున్నా అని చెప్పి ఆశ్రయించి టర్కీలో మేపాడు. మేపి వాళ్ళని ఇప్పుడు ఉపయోగిద్దామని వయా ఇరాన్ పంపిస్తామని ట్రై చేస్తాడు. అందుకే జయశంకర్ గారు ఇరాన్ వెళ్ళారు. ఇరాన్ వాడికి చెప్తే వాడు మరి వెంటనే రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ని అటాక్ ఇస్తే పాకిస్తాన్కి ఇరాన్కి ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు సర్దుకున్నారు అనుకోండి. కానీ దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రూట్ ఇంకా మూసేస్తారు. పాకిస్తాన్లోకి ఇరాన్ నుంచి ఫ్రీగా నడుచుకుంటూ వచ్చేయడానికి కుదరదు ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులకి. అది కొంత మన ఇండియాకి విసులుబాటు. 2024 లోపు ఎలక్షన్స్ లోపు చాలా ట్రై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మన కాంగ్రెస్ పార్టీతో కలిసి. జార్జ్ సోరోస్ గాడు, తర్వాత ఏమో చైనా వాళ్ళు, అమెరికా నుంచి జార్జ్ సోరోస్ వాళ్ళు, ఈ పాకిస్తానీజు అందరూ వాళ్ళ శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉంటారు. సో మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది. జై శ్రీరామ్.